నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి చిరునామాగా మారిందట. పైసలిస్తేనే పనులు జరుగుతున్నాయట. అవి ముట్టకపోతే సంబంధిత ఫైలుకు కొర్రీ వేస్తూ నెలల తరబడి తిప్పుకుంటున్నారట. విఆర్ఓలు, సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇలా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులున్నా ఒకరి భూమికి మరొకరి పేరు పడితే సరిచేసేందుకు వేల రూపాయలు వసూలు చేసిన విఆర్ఓలు లేకపోలేదు. సచివాలయాల్లో ఉద్యోగంలో చేరిన గ్రామ సర్వేయర్లు విఆర్ఓల పని 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా ఉందంట. పాస్బుక్, ఫ్యామిలీ మెంబర్, డెత్, బర్త్ మంజూరుకు దరఖాస్తులు చేసుకున్న వారి ఫైల్ త్వరగా మూవ్ కావాలంటే ముడుపులు ముట్టజెప్పిందే కదలడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. రీసర్వేతో చాలా మంది రైతుల పొలాల విస్తీర్ణం తగ్గిందే. తమ భూమి తగ్గిందంటూ బాధితులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న విఆర్ఓలు, సర్వేయర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. రికార్డుల్లో విస్తీర్ణం సరిచేస్తామంటూ వేలాది రూపాయలు గుంజుకుంటున్నారని బాధితులు వాపోతున్నారట. సిబ్బంది వ్యవహారం అంతా కార్యాలయ అధికారికి తెలిసినప్పటికీ తొలి పోస్టింగ్ మీద బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చిన ఆయన ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొందట. మన వాటా మనకు చాలు అనే పనిలో ఉన్నారని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించి ప్రజలు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు. Please subscribe SS News AP.